శాస్త్రవేత్తలు గాని, ఇంజనీర్లు గాని మానవ జీవితానికి ఉపయోగపడే ఒక ఆవిష్కరణ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పరిశోధించి, కష్టపడి ఒక వస్తువును గాని, ఒక ఫార్ములాని గాని కనిపెడతారు. అంత కష్టపడి కనుగొన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి దాని మీద ఎంతో ఇష్టం ఉండి, ఆసక్తితో పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే కొంతమంది కనుగొన్న ఆవిష్కరణలు వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా ఉపయోగించబడడం వల్ల, ప్రపంచానికి మంచి చేయకపోగా చెడు జరగడం వల్ల అలా కనిపెట్టిన వస్తువులను ఎందుకు కనిపెట్టామా అని బాధపడిన కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. అలా సొంత ఆవిష్కరణలనే ఇష్టపడని కొంతమంది శాస్త్రవేత్తల గురించి, వాటిని ఇష్టపడకపోవడానికి గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్. విమానాల వలన అందరికీ ఉపయోగమే ఉంది కదా, వాళ్ళెందుకు బాధపడ్డారు? అందులోనూ వాళ్ళు చాలా కష్టపడి కనిపెట్టారు కదా అనే సందేహం వస్తుంది. మనిషి గాలిలో ప్రయాణించాలి అనే కళ ఎప్పటి నుండో ఉండేది. ఈ రైట్ బ్రదర్స్ ఆ కళను నిజం చేశారు. వేగంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోవచ్చు, సముద్ర మార్గం ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు విమానాన్ని కనిపెట్టారు. అయితే ఎప్పుడైతే విమానాన్ని మిలిటరీ వాళ్ళు చూశారో, విమానం కనుగొన్న పర్పస్సే మారిపోయింది. యుద్ధ సమయంలో శత్రువుల మీద దాడి చేయడానికి ఈ విమానాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాల సమయంలో అయితే ఈ విమానాలు అత్యంత ప్రమాదకరంగా మారి యుద్ధాలను మరింత భయంకరంగా మార్చాయి. హీరోషిమా, నాగసాకి వంటి నగరాల మీద అణుబాంబులను వదిలినట్లుగా ఎన్నో బాంబులను విమానాల ద్వారా వదలడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో రైట్ బ్రదర్స్ లో ఒకరైన ఓర్విల్ రైట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక విమానం ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తుందని అనుకోలేదని, మేము విమానాన్ని కాకుండా ప్రపంచ శాంతికి ఉపయోగపడేదానిని కనిపెట్టి ఉంటే బాగుండని ఆయన బాధపడ్డారు. పాపప్ యాడ్స్ కనిపెట్టిన జుకర్మాన్. సాధారణంగా మనం ఏదైనా వెబ్సైట్ లో సీరియస్ గా చదువుతున్నప్పుడు గానీ, ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు గానీ మధ్యలో పాపప్ యాడ్స్ వస్తే చాలా చిరాకు వస్తుంది కదా. ఏథాన్ జుకర్మాన్ అనే ఇతను యాడ్స్ కోసం ప్రత్యేకంగా స్పేస్ ని కేటాయించడం కాకుండా డైరెక్ట్ గా వెబ్సైట్ లో యాడ్స్ పాపప్ అయ్యేలా కోడింగ్ రాసి పాపప్ యాడ్స్ కనిపెట్టాడు. నార్మల్ యాడ్స్ అయితే పక్కన ఉంటాయి, మన వర్క్ కి అడ్డం రావు, మనం చూడాలనుకుంటే చూస్తాం, లేదంటే లేదు. కానీ పాపప్ యాడ్స్ అలా కాదు. మనం చదువుతున్న మ్యాటర్ కనపడకుండా దానికి అడ్డంగా ఈ పాపప్ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ యాడ్స్ జనాలకి చాలా చిరాకును తెచ్చిపెట్టాయి. అలా యాడ్స్ వచ్చిన ప్రతిసారి యూజర్ కి వచ్చే చిరాకుకు తానే కారణమని, యూజర్స్ ని అంతలా ఇబ్బంది పెట్టేదానని కనుక్కున్నందుకు తాను చాలా బాధపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. నిజమే కదా, మనం ఏదైనా వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నప్పుడు పాపప్ యాడ్స్ వస్తే చాలా చిరాకు వస్తుంది. కే కప్స్ ని కనిపెట్టిన సిల్వాన్. ప్రపంచంలో ఎక్కువగా తాగే పానీయాల్లో వాటర్ తర్వాత టీ, కాఫీలే ఉంటాయి. ఈ టీ, కాఫీలను ఈజీగా రెడీ చేసుకుని తాగడానికి జాన్ సిల్వాన్ అనే ఇతను క్యూరిగ్ అనే మిషన్ ని కనిపెట్టాడు. అలాగే వీటితో పాటు రకరకాల ఫ్లేవర్స్ ఉండే కే కప్స్ అని పిలువబడే సింగిల్ సర్వ్ చేసే ప్లాస్టిక్ కాఫీ పాట్స్ ఉంటాయి. వీటిలో మనకు కావలసిన ఫ్లేవర్స్ తో ఉండే కే కప్స్ ని ఆ క్యూరిగ్ మిషన్ లో పెడితే వెంటనే కాఫీ రెడీ అయిపోతుంది. కాఫీ ఇండస్ట్రీలో ఈ కే కప్స్ ఒక మంచి రెవల్యూషన్ తీసుకువచ్చింది. అలాగే చాలా మంది వీటికి ఎడిక్ట్ అయిపోయారు కూడా. ఇవి ఎంతలా అమ్ముడయ్యాయంటే కేవలం 2013లో అమ్ముడైన ఈ కే కప్స్ అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళ్తే భూమిని 10 సార్లు చుట్టవచ్చట. అన్ని కే కప్స్ అమ్ముడయ్యేవి. అయితే ఈ కే కప్స్ అన్ని కూడా ప్లాస్టిక్ తో తయారయ్యేవి. వాటిని రీసైకిల్ చేయడానికి కూడా వీలవ్వదు. ప్రజలు వీటిని విచ్చలవిడిగా వాడేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేసేవారు. రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ఇవే ఉండేవి. తాను కనిపెట్టిన వాటి వలన పర్యావరణానికి అంత హాని జరగడం అతనికి నచ్చలేదు. దాంతో 1997లో తన కంపెనీలో పూర్తి వాటాని $50,000 అమ్మేసి కంపెనీ నుండి బయటకు వచ్చేసి ఒక పర్యావరణవేత్తగా మారిపోయాడు. అంతేకాదు, జాన్ బ్యాక్ అనే సోలార్ ప్యానెల్ కంపెనీని స్టార్ట్ చేసి పర్యావరణాన్ని తన వంతు కాపాడడానికి కృషి చేస్తున్నాడు. డైనమైట్ ని కనుగొన్న ఆల్ఫ్రెడ్ నోబెల్. 1867లో ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ని కనుగొని దానికి పేటెంట్ తీసుకున్నారు. సాధారణంగా ఈ డైనమైట్ ని మైనింగ్స్ లో కొండలు పేల్చడానికి ఉపయోగిస్తారు. అసలైతే అది చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలను పగలగొట్టడానికి చాలా సమయం, శ్రమ అవసరం. కానీ ఈ డైనమైట్ తో ఆ పని సులువైంది. కానీ మిలిటరీ వాళ్ళు ఈ డైనమైట్ కి ఉన్న పొటెన్షియల్ ని గుర్తించి దీనిని యుద్ధాల్లో వాడడం మొదలుపెట్టారు. మొదటిసారిగా స్పానిష్, అమెరికన్ వార్ లో దీనిని ఉపయోగించారు. ఈ డైనమైట్ వలన యుద్ధాలలో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ఈ డైనమైట్ వలన ఆల్ఫ్రెడ్ నోబెల్ కి విపరీతమైన డబ్బు అయితే వచ్చింది, కానీ దానితో పాటు ప్రజల చావు ద్వారా డబ్బు సంపాదించాడన్న చెడ్డ పేరు కూడా పెరిగిపోయింది. 1888లో ఆల్ఫ్రెడ్ నోబెల్ వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు ఒక ఫ్రెంచ్ వార్తాపత్రిక పొరపాటున ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడనుకుని పేపర్ హెడ్లైన్స్ లో ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని ప్రచురించింది. అంటే చావుతో వ్యాపారం చేసే వ్యక్తి చనిపోయాడు అని.
ఎక్కువ మంది చనిపోవడానికి మార్గాలు కనుగొనడం ద్వారా ధనవంతుడయ్యాడు అని ఆ పేపర్లో పేర్కొంది. అది చూసి నోబెల్కి చాలా బాధ కలిగింది. తాను మంచి కోసం కనిపెట్టిన దానిని యుద్ధాల్లో వాడడంతో తన మీద పడ్డ చెడ్డ పేరుని తొలగించుకోవాలనుకున్నాడు. అందుకోసం అప్పటి వరకు తాను సంపాదించిన డబ్బుతో నోబెల్ ప్రైజ్ని ఏర్పాటు చేసి కొన్ని రంగాలను ఎంపిక చేసి ఆయా రంగాలలో ప్రపంచానికి మేలు చేసేందుకు ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకు ప్రతి సంవత్సరం కొంత ప్రైజ్ మనీని బహుమతిగా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. అలా తాను ప్రపంచం మేలు కోరుకునేవాడినని చెప్పడానికి ఈ విధంగా చేశారు. వరల్డ్ వైడ్ వెబ్ని కనుగొన్న బెర్నర్స్-లీ. ఇంటర్నెట్ మన జీవనశైలిలో ఎంత మార్పును తీసుకువచ్చిందో మనకు తెలిసిందే. దీని వలన మనకు చాలా ఉపయోగమే జరిగింది. అయితే ఇంటర్నెట్లో వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టిన టిమ్ బెర్నర్స్-లీ మాత్రం ఒక విషయంలో చాలా బాధపడ్డాడు. అదేంటంటే ఇంటర్నెట్లో ప్రతి వెబ్సైట్కి పైన ఒక డొమైన్ ఉంటుంది కదా, ప్రతి డొమైన్కి కూడా ముందు HTTP అని పక్కన 2 డబుల్ స్లాష్లు ఉంటాయి. అయితే ఆ డబుల్ స్లాష్ల వలన అసలు ఎటువంటి ఉపయోగం లేదట. అయినా సరే ఆయన డబుల్ స్లాష్ని పెట్టారు. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినందుకు అతను గర్వంగానే ఫీల్ అయినా కానీ ఈ ఒక్క చిన్న విషయానికి అతను చాలా బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిని డెవలప్ చేస్తున్న సమయంలో ఆ డబుల్ స్లాష్ ఇంత కష్టాన్ని కలిగిస్తాయని అనుకోలేదని, దాని వలన టైం ఎనర్జీ 2 వేస్ట్ అని, గతంలోకి వెళ్ళగలిగే శక్తి ఉంటే ఆ డబుల్ స్లాష్ ని రిమూవ్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్లాపీ బర్డ్ ని కనిపెట్టిన డాంగ్ న్యూయెన్. ఏదైనా గేమ్ కి అడిక్ట్ అయిన వాళ్ళు టైం తెలియకుండా ఎంతసేపు ఆ గేమ్ ఆడుతూ గడుపుతారో చెప్పక్కర్లేదు. కొన్ని గేమ్స్ కి అడిక్ట్ అయితే వదలలేరు. అలా 2013లో ఫ్లాపీ బర్డ్ అనే ఒక గేమ్ వచ్చింది. ఏదో సరదాగా ఖాళీ టైంలో ప్రజలు ఆడుకోవడం కోసమని డాంగ్ న్యూయెన్ అనే డెవలపర్ ఈ గేమ్ ని డెవలప్ చేశాడు. కానీ ప్రజలు ఈ గేమ్ కి ఎంతలా అడిక్ట్ అయిపోయారంటే ఈ గేమ్ ని డెవలప్ చేసిన ఇతనికి రోజుకి $50,000 ఆదాయం వచ్చేది. అంటే మన రూపాయల్లో సుమారుగా 37 లక్షల రూపాయల పైనే. రోజుకి సుమారుగా 37 లక్షల రూపాయలంటే అర్థం చేసుకోండి గేమ్ ఎంత పాపులర్ అయిందో. చాలా మంది ఈ గేమ్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. గంటల తరబడి ఈ గేమ్ ని ఆడుతూ ఉండేవారు. అయితే ఈ గేమ్ ని డెవలప్ చేసిన డాంగ్ న్యూయెన్ కి ఇది నచ్చలేదు. ఈ గేమ్ వలన చాలా మంది ప్రజలు టైం వేస్ట్ చేసుకుంటున్నారని, అంత ఇన్కమ్ వస్తున్నా సరే దాని గురించి ఆలోచించకుండా 2014లో ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుండి యాప్ ని డిలీట్ చేసేశాడు. ఈ గేమ్ ఎంత పాపులర్ అయిందంటే ఈ గేమ్ ని ప్లే స్టోర్ నుండి డిలీట్ చేసిన తర్వాత ఏ ఫోన్లలో అయితే అప్పటికే ఆ గేమ్ ఇన్స్టాల్ అయ్యిందో ఆ ఫోన్లు చాలా ఎక్కువ రేటుకి అమ్ముడయ్యేవి. అంతేకాదు ఈ యాప్ ని డిలీట్ చేస్తామని చెప్పిన తర్వాత అతనిని చంపేస్తామని మెసేజ్లు, మెయిల్స్ కూడా వచ్చేవట. దీనిని బట్టి ఆ గేమ్ ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ అంత డబ్బు వస్తున్నా సరే ప్రజల టైం వేస్ట్ అవుతుందని ఆ గేమ్ ని డిలీట్ చేశాడంటే అతను చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఆఫీస్ క్యూబికల్స్ ని కనిపెట్టిన ప్రాప్స్ట్. ఈ రోజుల్లో మనం కార్పొరేట్ ఆఫీసులను చూస్తే అంతా క్యూబికల్ షేప్ లో చిన్న చిన్న గదుల్లాంటి డెస్క్లు ఉంటాయి. ఎవరి డెస్క్ లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాన్సెప్ట్ ని తీసుకువచ్చింది రాబర్ట్ ప్రాప్స్ట్. 1968లో ఈయన ఈ సిస్టమ్ ని డెవలప్ చేశారు. అప్పటి వరకు ఒక పొడవైన బల్ల మీద అందరూ వరుసగా కూర్చుని పనిచేసేవారు. ఓన్లీ పెద్ద పెద్ద ఆఫీసర్లకు మాత్రమే ప్రైవేట్ ఆఫీస్ రూమ్లు ఉండేవి. అయితే అందరూ గుంపులు గుంపులుగా కూర్చుని పనిచేయడం కాకుండా పనిచేసే వారికి ప్రైవసీ దొరికి కొంచెం ఫ్రీడమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన వర్క్ స్టేషన్ ని డెవలప్ చేశాడు. ఇతను డిజైన్ చేసినప్పుడు ఈ డెస్క్ల సైజులు చాలా పెద్దగా ఉండి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవడానికి కూడా వీలుగా ఉండేది. కానీ కంపెనీలు డబ్బును ఆదా చేయడానికి, తక్కువ ప్లేస్ లో ఎక్కువ మందిని ఇరికించడానికి ఈ క్యూబికల్ సైజులను మరింత చిన్నగా చేసి ఎలకల బోన్లా మార్చేశాయి. అందరూ కొలాబరేట్ అయ్యేలా డిజైన్ చేస్తే ఇప్పుడు అది కాస్త చిన్నగా మారిపోయి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సైలెంట్ గా ఒంటరిగా పనిచేసుకోవాల్సి వస్తుందని, ఉద్యోగులను పని రాక్షసుల్లా మార్చేశానని, దీని అంతటికీ కారణం తాను డిజైన్ చేసిన ఈ క్యూబికల్ డెస్క్లే కారణమని 2000 సంవత్సరంలో అతను చనిపోయే వరకు కూడా ప్రాప్ట్స్ క్షమాపణలు చెప్తూనే ఉండేవారు. వీళ్ళే కాదు, కామిక్ సైన్స్ ఫాంట్ ని కనిపెట్టిన విన్సెంట్ కొన్నారే, పెప్పర్ స్ప్రేని కనిపెట్టిన కమ్రాన్ లోగ్మాన్, అటామిక్ బాంబ్ ని డెవలప్ చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్, మేకఫీ యాంటీవైరస్ ని కనిపెట్టిన జాన్ మెకాఫీ, ఇలా ఎంతో మంది వాళ్ళ ఆవిష్కరణలను వాళ్లే ఇష్టపడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.